9 మందికి ఆ మాసంలో ఒక ముద్ద పెట్టమని. ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఉన్నా తింటున్నావు, రేపు పోతావు, మళ్ళా జన్మ ఉంది. ఈ జన్మ ఇంకొకటి పోదు, మళ్ళా పుట్టాలి, మళ్ళా సాగాలి. ఆ వచ్చినప్పుడైనా ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం, నానేకం వచ్చినాం, ఇప్పుడు కూడా అంతే ఇంతే చేసుకుంటే కదా మళ్ళా నీకు మంచి జన్మ వచ్చేది. కాబట్టి దానికోసం మీరు ఆ 9 మందికైనా ఒక మాసంలో ఒక ముద్ద పెట్టడం అలవర్చుకుంటే పరమేశ్వరుడు దయ తప్పకుండా మనకు కలుగుతుంది. ఎవరికైనా పెట్టచ్చు, భిక్షాందేహిని ఇంటి వారికి వచ్చినా పెట్టచ్చు, ఎవరు పోతున్నా పెట్టచ్చు, ఒక కుక్క ఇంకో కుక్క పెట్టచ్చు. దేనికో జీవికి 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద బతుకుతున్నాయి. ఆ విధంగా మనం అలవర్చుకోవాలి మన జీవితాన్ని. మనం చెప్తే మన పిల్లలు వింటారు, మనం నేర్పితే మన పిల్లలు వింటారు. మనం అనుకుంటాం వాడు శ్రమిస్తున్నాడు, వాడు అదే పని సినిమాలు పోతున్నాడు, క్రికెట్. మనం చెప్తే కాదు, మనం అలవాటు చేస్తే కాదు. ఎప్పుడు అలవాటు చేయాలి? 4వ తరగతి 4వ సంవత్సరం రాగానే ఆ గవర్నమెంట్ వేలిస్తే 7 గంటలకు లేచి కష్టపడి బ్రహ్మాండంగా వాడు ఏదైనా తింటాడో ఆ తిండి చేసి బాక్స్ పెట్టి వాడి చేతికి ఇచ్చి నువ్వు స్కూల్లో పంపిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? అని మనం చెప్పగలిగితే వాడు నేర్తాడు. చెప్తున్నామా? వాళ్ళు మంచి మార్గం రమ్మంటే మనం అలవాటు చేయాలి, మనం నేర్పాలి. మనం సాధన చేస్తే సాధనమున దరిలో సమకూరింది ఏది లేదు. మనం అలవార్చుకుంటే మనం చేయించలేంది, మనం సాధించలేంది ఈ ప్రపంచంలో ఏది లేదు. మానవుడికి ఏదైనా సాధించవచ్చు అలవార్చుకుంటే, అలవాటు చేసుకుంటే. వాడు మనం నేర్పితే మన పిల్లలు ఉంటారు, మంచి మార్గంగా జీవనాన్ని సాగిస్తారు. పెద్ద అయితే కూడా వాళ్ళ ఇంటికి పోతారు. చెడు ఆకలి వస్తే వాళ్ళ ముందు పెడతారు, ఆయన ఏం వస్తే ఇంటికి కూడా ముందు పెడతారు. ఈ రోజు వారు నేర్పుకుంటే 60 కాగానే 300 వాడికి 80% ఉంటుంది. వాడికి అది నేర్పుకుంది. నేర్పితే 3 అంతస్తుల్లో ఒక పెద్దలు రాకుండా నేను ఉండనిచ్చి ఒక ముద్దని పెడతాను. నువ్వు నేర్పాలి. కాబట్టి అలవర్చాలి, మనం నేర్పాలి. ఇలాంటి చోటుకు వచ్చారంటే మాట్లాడటానికి కాదు, కష్టపడి నేను కూడా 300 రూపాయలు డబ్బులు కట్టి ఇస్తున్నారు. ఈ రోజుల్లో 3000 2 గంటలు సంపాదిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్. నమస్తే అందరికి బ్రోస్, హాయ్ బ్రోస్. ఏది ఇది మళ్ళీ అప్డేట్ చేస్తా. మళ్ళీ అప్లోడ్ చేస్తా. అప్లోడ్ అయిపోతుంది, మన నెట్లో ఉంటుంది. మా సబ్స్క్రైబర్స్ అందరికి వెళ్ళిపోతుంది. లైవ్ ఇప్పుడు తీసేసిన. బద్దేల పిల్లలని బద్దేల